బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఈ నెల 12న చిక్కడపల్లి పోలీసులు యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ ఎందుకు సీజ్ చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అయితే షోకాజ్ నోటీసులు ఇచ్చి 10 రోజులవుతున్నా పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇవ్వనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సంధ్యా థియేటర్ను పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది. పోలీసులు షోకాజ్ నోటీసులపై కోర్టుకు వెళ్లే యోచనలో సంధ్యా థియేటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానులపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అంటే 10 రోజుల వివరణ గడువు ఇచ్చినా కూడా ఇంకా వివరణ ఇవ్వకపోగా అంటే యాజమాన్యానికి మరి పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు రియాక్షన్ ఎలా ఉండబోతుంది? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది సురేష్? సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సంధ్యా థియేటర్కి సంబంధించిన నిర్వహణ లోపాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అందులో ఎగ్జిట్ నుండి థియేటర్లో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో బయటికి వచ్చే దారులకు సంబంధించిన సూచికలు సరిగా లేకపోవడం, ఒకే ఎంట్రన్స్ ఒకే ఎగ్జిట్ ఉంది. సంధ్యా థియేటర్కి 35 లోపలికి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి థియేటర్లో నుంచి లోపలికి వెళ్ళాలన్నా ఎగ్జిట్ ఒకటే ఉంది, ఏదైతే ఎంట్రీ ఒకటే ఉంది. ఇందుకు కారణమైనటువంటి థియేటర్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదు. 1982లో నిర్మించిన థియేటర్లో కొన్ని మోడిఫై చేసేసి చేతులు దులుపుకున్నారు తప్ప 22,500 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న 2 థియేటర్లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. సరైన గ్రిల్స్ కూడా, ఎందుకంటే ఒకేసారి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో 1000 మంది తొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అక్కడున్న గ్రిల్స్ ఇరిగిపోయాయి. అక్కడున్న మెట్ల దారి కూడా చిన్నగా ఉంది. ఎందుకంటే ఆ 35mm 70mm సంబంధించిన థియేటర్కి సంబంధించి ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ వేరువేరుగా ఉండుంటే ఈ ప్రమాదం జరగపోయేదని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో గుర్తించారు. ఇంకా లోపలికి వెళ్ళే సూచికలు కూడా, ఎందుకంటే ప్రేక్షకులు టికెట్ తీసుకున్న తర్వాత ఒకేసారి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు, కానీ వచ్చేటప్పుడు ఒకేసారి బయటికి వస్తారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అలాంటి ఏర్పాట్లు కానీ సంధ్యా థియేటర్లో లేవని పోలీసులు గుర్తించారు. అందుకు పోలీసులు షోకాజ్ నోటీసులో థియేటర్ని ఎందుకు సీజ్ చేయొద్దో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నెల 12న నోటీసులు జారీ చేయడం జరిగింది. దానిపైన ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వనట్టు తెలుస్తుంది. దీనిపైనే వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారానే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపై సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు స్పందించలేదు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయి, అనుమతుల ప్రకారమే మేము థియేటర్ నిర్మించామని చెప్తున్నాం. కానీ ఆ థియేటరు 1982లో నిర్మించారు. దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. ఆ థియేటర్కి సంబంధించిన పార్కింగ్ కూడా చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎక్కువ జనాలు ఉంటారు, ఆ రోడ్ చిన్నగా ఉంటుంది, కానీ పార్కింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది సంధ్యా థియేటర్కి అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఒకవేళ పెద్ద సినిమాలు వచ్చిన సమయంలో థియేటర్ ఫుల్ అయిన సందర్భంలో రోడ్డు పైనే పూర్తిగా కార్లన్నీ పార్కింగ్ చేసేస్తున్నారు, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. పార్కింగే లేని సమయంలో అంత సీటింగ్ కెపాసిటీ ఎలా పెట్టుకుంటారు? సరైన వసతులు థియేటర్లో లేవు, కాబట్టి మేము థియేటర్ని సీజ్ చేస్తామని చెప్పేసి కూడా షోకాజ్ నోటీసులో పోలీసులు వివరణ తెలిపారు. దీనికి సంబంధించి వారి నుంచి ఎక్కడ ఆన్సర్ రానట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆన్సర్ రాకుంటే సంధ్యా థియేటర్ని సీజ్ చేయడం పక్కా అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు పోలీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న హైదరాబాద్ యాన్యువల్ ప్రెస్ మీట్లో సిపి షోకాజ్ నోటీసులపై స్పందించడం జరిగింది. మీరు చూస్తుంటారుగా త్వరలో జరిగే పరిణామాలన్నిటిని కూడా అని చెప్పేసి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ థియేటర్లో సీటింగ్ కెపాసిటీ 2,500 2 థియేటర్లకు సంబంధించి ఉంటే అక్కడ ఎంట్రన్స్ ఎగ్జిట్ అంతా కూడా చిన్నగా ఉండిపోయాయి, పార్కింగ్ తక్కువగా ఉంది. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర ప్రీమియర్ షో సందర్భంగా డీజేలు కూడా ఏర్పాటు చేసి అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్కి ఎక్కువ కారణమయ్యారు సంధ్యా థియేటర్ వాళ్ళు అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కారణాలు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు. అందులో భాగంగానే సంధ్యా థియేటర్కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానికి సరైన రిప్లై లేకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ ఏ అనుమతులు ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన అనుమతులు రద్దు చేసే ప్రయత్నం కూడా
పోలీసులు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సంధ్యా థియేటర్ని ఒకవేళ సరైన వివరణ ఇవ్వకుంటే సంధ్యా థియేటర్ సీజ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే రద్దీ ప్రాంతం అయిపోయిన ఆర్టీసీ క్రాస్ రోడ్లో సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రేక్షకులకు సినిమా చూపిస్తున్న సంధ్యా థియేటరు ప్రేక్షకులకు కల్పించాల్సిన భద్రతను పట్టించుకోవడంలో మొత్తం విఫలమైంది అని చెప్పేసి కూడా దర్యాప్తులో తేలింది. కాబట్టి ఇప్పుడు మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇచ్చారు, అసలు సంధ్యా థియేటర్కి సంబంధించిన అనుమతులు అన్నీ ఉన్నాయని చెప్పేసి సంధ్యా థియేటర్ చెప్తుంది. కానీ అనుమతులు అన్నీ ఉన్నాయా సక్రమంగా, ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి అన్ని అనుమతులు ఏ విధంగా ఉన్నాయనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి నోటీసులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమయంలో బయటికి వెళ్ళే ఏదైతే ఎగ్జిట్ దారులు ఉంటాయో అక్కడ సరైన సూచికలు లేవు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకేసారి ప్రేక్షకులంతా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయటికి ఏ విధంగా వెళ్ళాలనేవి ఒక మార్క్ ఉంటాయి. బయటికి వెళ్ళే ఇటు ఫైర్ జరిగితే ఇట్లా వెళ్ళాలి, లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలనే సూచికలు బోర్డులు కంపల్సరీగా పెట్టాలి. కానీ అలాంటి బోర్డ్స్ ఏవి కూడా సంధ్యా థియేటర్లో కనిపించలేవని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక పోలీసులు సంధ్యా థియేటర్ నోటీసులపై స్పందించకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని సురేష్, అయితే ఒకవైపు చిక్కడపల్లి పోలీసు నుంచి విచారణకు హాజరు కావాలని నోటీసులు, అలాగే ఇటువైపు ఏమో సంధ్యా థియేటర్కి సంబంధించి వివరణ ఇవ్వాలి యాజమాన్యం అని. అంటే ఈ కేసు సీరియస్ టర్న్ తీసుకోబోతుంది అనుకోవచ్చా మరి? ఖచ్చితంగా పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. మొదటగా అల్లు అర్జున్ A11గా ఈ కేసులో పెట్టారు. ముందుగా థియేటర్ యాజమాన్యులపైనే A1 A2గా అక్కడ ఉన్న మేనేజరు వారంతా, ఒక సంతోష్ అనే మేనేజర్ చాలా అత్యుత్సాహం చేశాడని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్లోనే చెప్పారు. ఎందుకంటే అల్లు అర్జున్ని కలిసే ప్రయత్నం కానీ, థియేటర్ లోపలికి వెళ్ళే ప్రయత్నం కానీ ఏవి చేయకుండా అడ్డుకునే ప్రయత్నం ఆయన చేశాడు. అందువల్లనే ఇంత పెద్ద నష్టం జరిగింది అక్కడ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పోలీసులు చెప్పిన దానికే పూర్తిగా అబద్ధాలు చెప్పాడని చెప్పేసి కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. 9 నిమిషాల వీడియో ఫుటేజ్ని అంతా కూడా రిలీజ్ చేశారు. ఆ ఫుటేజ్ని ఈరోజు అల్లు అర్జున్ ముందు ఉంచి ఆయన రోడ్ షో చేయలేదన్నాడు. ఎక్కడా కూడా అక్కడ నేను రూప్ తెరిచి బయటికి రాలేదని చెప్పాడు. కానీ రోడ్ షో చేసిన వీడియోలు స్పష్టంగా బయట కనబడుతున్నాయి. పోలీసులు అంతా చెప్పి పంపించినప్పటికి కూడా మళ్ళీ పోలీస్ వెహికల్ కాన్వాయ్ పెట్టి ఆయనకి వెనకాల ముందు రోడ్ క్లియర్ చేసి పంపిస్తే మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఆయన రూప్ ఓపెన్ చేసి మరో 2 నిమిషాలు చేతులు ఊపుతూ అభిమానులందరినీ ఒకే దగ్గర గ్యాదర్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ మళ్ళా తొక్కిసలాట జరిగి ఉంటే అక్కడ మరో ప్రమాదం జరిగి ఉండేదని చెప్పేసి కూడా పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం కూడా హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.